స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ తెలుగు కోడ్ 37 పరీక్షలో 3 పద్యాలు ఇచ్చి ఒక పద్యానికి భావం రాయమని అడుగుతారు. ఇందుకు గాను 5 మార్కులు కేటాయించారు. ఈ పద్యాలు 9వ తరగతి 10వ తరగతి తెలుగు వాచకములు అలాగే నీతి పద్యాల నుండి ఇస్తున్నారు. భావాన్ని 2 లేదా 3 లైన్లలో మనం కరెక్ట్గా రాయగలిగితే 5 మార్కులకు గాను 5 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో పరీక్షలో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ముఖ్యమైన పద్యాలు, వాటి భావాలను వివరించడం జరిగింది. లాంగ్వేజ్ టెస్ట్కు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పవనజ జంఘా సంభవ పవనము వడిన్ గడలి బాయవడ నడిచి మహావివరమునకుం జ్వరంబడి పవనాశన కోటి నాశపరచి గమించెన్. పవనజ జంఘా సంభవ పవనము వడిన్ గడలి బాయవడ నడిచి మహావివరమునకుం జ్వరంబడి పవనాశన కోటి నాశపరచి గమించెన్. పద్యములోని పదాల యొక్క అర్థాలు: పవనజ వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క, జంఘ కాలి పిక్కల నుండి, సంభవ పుట్టిన పవనము, గాలి వడిన్ వేగముగా, కడలిన్ సముద్రమును, బాయవడన్ చీలేటట్లుగా అంటే పాయలుగా చీలేటట్లుగా, నడచి అడచి అణిచి, మహావివరమునకున్ గొప్ప రంధ్రములోకి, చొరంబడి ప్రవేశించి, పవనాశన కోటిన్ గాలిని ఆహారంగా భుజించే పాములను ఆశపరచి ఆశపెట్టి గమించెన్ వెళ్ళిపోయెను. భావం: వాయుసుతుడైన హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీల్చి లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ వాయువునే ఆహారంగా గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది అని ఈ పద్యం యొక్క భావం. యవన పుణ్యాంగణామని వగదుగాక హైందవుల పూజ తల్లి ఎట్లందరాదే, నీదు రూపము నాయందు లేదయైనన్ గణని తల్లివిగా నిన్ను గారవింతు. యవన పుణ్యాంగణామని వగదుగాక హైందవుల పూజ తల్లి ఎట్లందరాదే, నీదు రూపము నాయందు లేదయైనన్ గణని తల్లివిగా నిన్ను గారవింతు. పదాల యొక్క అర్థాలు: యవన యవన దేశపు, పుణ్యాంగణామని పుణ్యస్త్రీ, వగదుగాక అయి ఉండవచ్చు, హైందవుల పూజ హిందువుల యొక్క పూజ, తల్లి తల్లి, ఎట్లు ఎలా అందరాదే స్వీకరించకూడదు, నీదు రూపము నీ రూపము, నాయందు నాలో లేదైనన్ లేకపోయినప్పటికీ, గణని నన్ను కనని, తల్లివిగా తల్లిలాగా, నిన్ను నిన్ను గారవింతును గౌరవిస్తాను. భావం: నీవు యవన దేశ పుణ్యస్త్రీవి కావచ్చు, అయినా హైందవుల పూజను స్వీకరించు. నీ రూపం నాలో లేకపోయినా నన్ను కనని తల్లివి నిన్ను నా తల్లిగానే గౌరవిస్తాను అని శివాజీ మహారాజు అన్నారని ఈ పద్యం యొక్క భావం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీటగలిసే, బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీటగలిసే, బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. ముందుగా పద్యములోని పదాల యొక్క అర్థాలు చూద్దాం. చిప్పబడ్డ ముత్యపు చిప్పలో పడిన, స్వాతి చినుకు వర్షపు బిందువు, ముత్యంబాయన్ ముత్యమవుతుంది, నీటబడ్డ అంటే నీటిలో పడిన, చినుకు వర్షపు బిందువు, నీటగలిసే నీటిలోనే కలిసిపోతుంది, బ్రాప్తి ప్రాప్తి గలుగు చోట ఉన్న చోట, ఫలము అదృష్టము ఏలా ఎలా తప్పురా తప్పుతుంది. స్వాతి కార్తె యందు వర్షపు బిందువు, చెప్పయందు పడినచో
ముత్యమవుతుంది. అలాగే నీటి యందు పడినచో నీటిలో కలిసిపోతుంది. కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికి పోదని ఈ పద్యము యొక్క భావం. ఎప్పుడు సంపదగల్గిన ఎప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నెన్ దెప్పలుగా జెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. ఎప్పుడు సంపదగల్గిన ఎప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నెన్ దెప్పలుగా జెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. ముందు పదాల యొక్క అర్థాలు. ఎప్పుడు ఎప్పుడైతే సంపదలు కలిగిన్ చేకూరుతాయో, ఎప్పుడు అప్పుడు బంధుజనులు ఒత్తురు వస్తారు, అది ఎట్లన్నెన్ ఎలాగంటే దెప్పలుగా అలలు వచ్చే విధంగా, చెరువు నిండితే, కప్పలు 10,000 జేరున్ 10,000 చేరుతాయి, కదరా సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా. భావం: మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు. ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున వేల కొలది కప్పలు వచ్చి చెరువులో చేరినట్లు అని ఈ పద్యం యొక్క భావం. అట్టి ఎందరూ భరతాంబయాడు బిడ్డలమల పతి దేవతాత్య భాగ్యములు ఓసి పుట్టినిల్లున్ మెట్టినిల్లున్ బెంచు పుణ్యసతులు గలరు భారతావని భాగ్య కల్పలతలు. అట్టి ఎందరూ భరతాంబయాడు బిడ్డలమల పతి దేవతాత్య భాగ్యములు ఓసి పుట్టినిల్లున్ మెట్టినిల్లున్ బెంచు పుణ్యసతులు గలరు భారతావని భాగ్య కల్పలతలు. అట్టి అలాంటి ఎందరో ఎంతోమంది భరతమాత యాడు బిడ్డలు స్త్రీలు పతిదేవతాత్య పాతివృత్యంతో భాగ్యములు కీర్తులను ఓసి పెంచి పుట్టినిల్లును మెట్టినింటికి బెంచు పెంచారు. పుణ్యసతులు స్త్రీలు గలరు ఉన్నారు. వారు భరతావని భారతదేశానికి భాగ్య కల్పలతలు అదృష్ట కల్పలతలు. భావం: ఇలా భారతీయ స్త్రీలు ఎందరో తమ పాతివ్రత్యంతో పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిని పెంచిన వారు ఉన్నారు. వారు భారతదేశానికి అదృష్ట కల్పలతలు అని ఈ పద్యం యొక్క భావం.